ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. మార్చి 2026 మాస ఫలములు, ద్వాదశ రాశుల యొక్క మాస ఫలములు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములో జన్మించిన వారు, మీ పేరులో ఈ ఉ ఏ అనే అక్షరములుగా కలవారు, రోహిణీ నక్షత్రం 4వ పాదములో జన్మించిన వారు, మీ పేరులో ఓ వా వి ఉ అనే అక్షరములుగా కలవారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారు, వేవో అని మీ పేరులో కలవారు. ఈ వృషభ రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. అంటే నక్షత్రం తెలియకపోతే మీ పేరులో మొదటి అక్షరాన్ని చూసుకుంటే ఏ నక్షత్రమో మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఈ వృషభ రాశి యొక్క ఫలితాలను మీరు చూసుకుంటే మీకు సరిగ్గా సూటబుల్గా ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. అంటే అనుకున్న విధంగా ముందుకు సాగగలుగుతారు, అనుకున్న పనులన్నీ కూడా చకచకా చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో కొంత అనారోగ్య పరిస్థితుల వల్ల కొంత ఖర్చు పెట్టవలసినటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అంటే కుటుంబంలో కొన్ని అనారోగ్య పరిస్థితులు కూడా కుటుంబంలో కొన్ని అనారోగ్య పరిస్థితులు ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అయితే ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరగడం తథ్యం. అలా దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తగా వైద్యులను సంప్రదించి ముందుకు వెళ్ళగలుగుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో జాగ్రత్తగా ఉండండి, ఇంటర్వ్యూలో అటెండ్ చేసుకోండి, తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. మీరు అనుకున్నటువంటి ఉద్యోగాల్లో చేరగలుగుతారు. మీరు తప్పకుండా మిమ్మల్ని అందరూ సహాయ సహకారాలు అందించగలుగుతారు. మీకు అనవసరంగా ఇతరులు కోపగించుకున్నా గొడవ పడకుండా ఓపిక సహనంతో ముందుకు సాగండి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా మీరు తీసుకోగలుగుతారు. ఈ మాసంలో వ్యాపారస్తులు వ్యాపారాల్లో కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. భూములు, స్థలములు, మంచి మంచి విల్లాలు, తోటలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసుకొని మీరు నమ్మకం కలిగి అప్పుడు వాటిని కొనుక్కోవటం చేసుకోండి. ఒక వస్తువుని నలుగురికి అమ్మినట్టుగా ఒక ల్యాండ్ని నలుగురికి అమ్మితే చాలా ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి డాక్యుమెంట్స్ 1కి 4 సార్లు చెక్ చేసుకోండి. మీకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు మీ పక్కనే ఉంటారు, మీ తిండి తింటుంటారు, మీ అంబటి నడుస్తుంటారు, మీ వెన్నుపోటు పొడుస్తారు. కాబట్టి ఎవరిని ఎప్పుడూ కూడా గుడ్డిగా నమ్మవద్దు, చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి, చెడు స్నేహితులకు దూరంగా ఉండండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది, శ్రమ అధికంగా ఉంటుంది, మనస్సు ఎక్కువగా ఒత్తిడి కలుగుతుంటుంది. వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు
రుణాలు చేసి కొనుగోలు చేయవద్దు. ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ మీకు ఆర్థిక పరంగా కొంత మళ్ళీ రాబడి ఏర్పడుతుంది, ముందుకు సాగగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారు. విదేశాలకు ప్రయాణాలు చేసుకోవాలి అనుకునే వారికి కొంత సమయాన్ని తీసుకొని వాయిదా వేసుకోండి. కుటుంబంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విదేశాల్లో ఉన్నవారికి కొన్ని సమస్యలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లల వలన కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి. రాజకీయ నాయకులు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటిగా ఉంటుంది. ప్రజలలో చాలా జాగ్రత్తగా ఉండండి. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే మీ పునాది రాయిని పెట్టుకోండి. మానసిక బాధ ఎక్కువగా ఉంటుంది. అలాగే సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు రావడం, ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోవడం కూడా జరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు కొన్ని ప్రమాదాలు సూచిస్తున్నాయి కాబట్టి వాహన ప్రమాదాలకి కొంచెం దూరంగా ఉండండి. అలాగే ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారస్తులు కూడా కొత్త కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునే వారు కూడా ఆలోచించి పెట్టుబడి పెట్టుకోండి. కొంచెం నష్టం జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మొద్దు, ఇబ్బందుల పాలు జరగద్దు. వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారికి వివాహ ప్రయత్నాలన్నీ కూడా కుదిరినట్టే కురిగి మళ్ళీ ముందుకు వెళ్లకుండా జరుగుతుంటాయి. కాబట్టి వివాహ ప్రయత్నాలు గట్టిగా ప్రయత్నం చేసుకోండి. తప్పకుండా వివాహ ప్రయత్నాలు స్త్రీలకు కానీ పురుషులకు కానీ కుదురుతాయి. మీరు అనుకున్న సంబంధాలు మీకు కుదిరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మహిళా మండలిలో ఉన్నవారికి, మహిళా సమాజం వారికి కూడా మంచి గుర్తింపు, మీరు పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అలాగే ఈ వృషభ రాశి వారికి సంఘంలో ఒక గొప్ప వ్యక్తిగా ఒక మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వీరు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే దుర్గాదేవిని దర్శనం చేసుకోండి. దుర్గామాత కుంకుమ పూజ చేయండి. అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహ కటాక్షాలను పొందండి. ఇంకా మా దగ్గర ఉన్నటువంటి మంచి మంచి ఆయిల్స్ ఉన్నాయి, వాటిని మీరు నాకు సంప్రదించండి. మీకు మంచి ఫలితాలు వచ్చే విధంగా నేను చెప్తాను.